నిమ్స్ హాస్పిటల్ కి సుస్థి చేసింది. హాస్పిటల్లో అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు దోపిడీ జరుగుతుందనే టాక్ నడుస్తోంది. నిమ్స్ కొచ్చే రోగికి నరకం కనపడటం ఒక సమస్య అయితే, పాలన పరంగా హాస్పిటల్లో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా విభాగాల్లో అర్హత లేకపోయినా ప్రమోషన్లు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన సెక్యూరిటీ విభాగంలో కనీస అర్హత కూడా లేని వారికి పెద్ద పోస్టులు కట్టబెడుతున్నారన్న కంప్లైంట్స్ వస్తున్నాయి. పర్చేజ్ విభాగంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక సీఎంఆర్ఎఫ్ రీఫండ్ ఇవ్వడంలోనూ ఆలస్యమవుతోంది. గతంలో రీఫండ్ ఏ రోజుకు ఆ రోజు జరిగేది. ఇప్పుడేమో రీఫండ్ 2-3 నెలలకి గానీ అందడం లేదని పేషెంట్స్ ఆరోపిస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో సామాన్యుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల వరకు వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు నిమ్స్ కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరి తీరు వల్ల ఆసుపత్రి ప్రతిష్ట మసకబారుతోంది. నిమ్స్ హాస్పిటల్లో ఓపీ సేవలు పొందాలంటే 7-8 గంటలు పేషెంట్ క్యూలో నిలబడాల్సిందే. ఉదయం 10 గంటలకు చికిత్స కోసం డాక్టర్ వద్దకు వెళ్లాలంటే తెల్లవారుజాము 6 గంటలకు ముందే క్యూ లైన్లో నిల్చోవాలి. లేదంటే టోకెన్ దొరకదు. ఒకవేళ టోకెన్ దొరికినా డాక్టర్ ఆ రోజుకి అవుట్ పేషెంట్లను చూసే సమయం ముగిసిపోవచ్చు. అంటే మళ్లీ మరుసటి రోజు ఉదయాన్నే రావాలి. దీంతో అవుట్ పేషెంట్ సేవల కోసం నిమ్స్ కొచ్చే రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిమ్స్ లో ఓపీ టోకెన్ కౌంటర్లను పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ యాజమాన్యం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డాక్టర్ల దగ్గర లైను, టెస్టుల దగ్గర లైను, ప్రతి దగ్గర లైన్లు ఎంత గంటలు అక్కడే నిలబడి ఓపీ రాసుకొని చిట్టి రాసుకొని లోపలికి వెళ్ళే వరకు 2 hours అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు టైం అయిపోయే టైంలో డాక్టర్స్ ఎట్లా చూస్తారు? మనం చెప్పింది ఒకటి చేసేది ఒకటి. స్వయంగా నేనే చూపించుకున్నాను. అందులో ఏది చెప్పినా కానీ ఒక 3 టాబ్లెట్లే ఇస్తున్నారు. 2 రోజులకు అట్లా ఇచ్చేస్తున్నారు. అవుట్ పేషెంట్స్ ఈ ఓపీ ఎలా ఉందంటే కనీసం వచ్చేవాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఇప్పుడు న్యూరాలజీ ఉంది, లేకపోతే గైనకాలజీ ఉంది, లేకపోతే ఇంకా పీడియాట్రిక్స్ ఉంది, ఏది ఉంటుంది దాని దగ్గర ఆర్థోపెడిక్ ఉంది, అక్కడే ఓపీలు అరేంజ్ చేయమని మేము అడుగుతున్నాం. నిమ్స్ ఆసుపత్రికి పేషెంట్ తో పాటు అటెండెంట్ వస్తే చుక్కలు చూడాల్సిందే. బైక్ లేదా కారులో వస్తే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. బైక్ కి 40 రూపాయలు, కారుకు 80 రూపాయలు పార్కింగ్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. మధ్యలో ఏదైనా అవసరం ఉండి బయటకు వెళ్లి వస్తే మళ్లీ పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారు. ఇక టాయిలెట్ వాడుకోవాలన్నా ఒకసారికి 10 రూపాయలు తీసుకుంటున్నారు. పోనీ టాయిలెట్ ఏమైనా శుభ్రంగా ఉంటాయా అంటే అది లేదు. పెయిడ్ పార్కింగ్ ఎట్లా ఉందంటే ఒక్క రోజుకే 40 రూపాయలు పెయిడ్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు అత్తమామలు ఎవరో ఓల్డ్ పీపుల్ లోపల ఉంటారు. క్షణంకి అర్జెంటుగా మందులు తేవాలంటే 2 వీలర్ ఉండాలి వాళ్ళకి, అది కంపల్సరీ. కానీ 40 రూపీస్ బేర్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకనంటే ఒక పేషెంట్ సహాయకులు వస్తే వాళ్ళకి టాయిలెట్స్ డబ్బులు పెట్టి చెల్లించి టాయిలెట్స్ని యూజ్ చేసుకోవాలి. పార్కింగ్కి రోజుకు 40 రూపాయలు, కార్ అయితే 80 రూపాయలు. నిమ్స్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న స్వయం ప్రతిపత్తి గల ఆసుపత్రి. ఇక్కడ ఆరోగ్యశ్రీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ఉచితంగా చికిత్స పొందుతూ ఉంటారు. కానీ ఆసుపత్రిలో లోపల బయట ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మెడికల్ స్టోర్లు నడుస్తున్నాయి. పైగా అధిక ధరలకు మందులు అమ్ముతున్నారు. రోగిని ఒక వార్డు నుంచి మరో వార్డుకు వీల్ చైర్లో తీసుకువెళ్లాలంటే వార్డ్ బాయ్ల చేతులు తడపాల్సిందే. లేదంటే వీల్ చైర్ను తాకనివ్వడం లేదని వాపోతున్నారు బాధితులు. నిమ్స్ ప్రతిష్ట మసకబారుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా అక్కడి పరిస్థితులను జనం కళ్లకు కట్టేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల్ని అడ్డుకుంటున్నారు సిబ్బంది. కెమెరాలు బయటకు తీయడమే పొరపాటు, సెక్యూరిటీ సిబ్బంది వచ్చి చిందులు వేస్తున్నారు. మొత్తానికి తెలంగాణకు పెద్ద దిక్కు లాంటి నిమ్స్ ఆసుపత్రిలో తిష్టవేసిన సమస్యల్ని పరిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అక్కడి పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు జనం.